చెప్పండి చిట్టిబాబు గారు ప్లీజ్. ఇప్పుడు బూతులు మాట్లాడటానికి ఎవరు మన సమర్థించరు. వాళ్ళు ఏం మాట్లాడారని తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు మేము అడుగుతున్న మా లాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అడగగానే మిమ్మల్ని మీరు తప్పులు పట్టగానే వైసీపీ ముద్దలు వేయటాలు పెయిడ్ బ్యాచ్ ఇది అలవాటు. అడుగుతుంది అంటే ఏముంది సార్, మేము క్వశ్చన్ అడిగితే మీరు యాంకర్ కాదు, మీరు వన్ సైడ్ తీసుకున్నారు మమ్మల్ని అంటున్నారు. మీరు మాట్లాడతారు. ఇప్పుడు నన్ను మాట్లాడిన ఎందుకు చెప్తాను, సమాధానం చెప్తాను. ఎందుకు అన్నాను, నేను పట్టాభి విషయం చెప్పాను, ఆనం వెంకటరామరెడ్డి విషయం చెప్పాను, పవన్ కళ్యాణ్ మాటలు చెప్పాను. మీరు నెక్స్ట్ డిబేట్ అతను అడగటంలోనే మీరు అడగటంలో ఈ పాయింట్ చెప్పుకుంటూ మీరు అన్న ఓన్లీ వాళ్ళన్న నాకు అది వినపడలేదు, నాకు అది వినపడలేదు. మాకు అందరికి మా ఛానల్ తటస్థంగా ఉంటది కాబట్టి మీ వాయిస్ కూడా తీసుకోవాలని చెప్పి అందరికీ తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఆ ఉద్దేశం ఉంటే వేరే వాళ్ళ వాయిస్ తీసుకోం కదా. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ సైడ్, మాది అలా కాదు మా ఛానల్. మీరు నేను అడిగితే రెండు చెప్పకుండా వన్ సైడ్ ప్లీజ్ పాయింట్ వచ్చండి. ఇప్పుడు పాయింట్ ఎవరు మాట్లాడటంలో ఎవరో తక్కువ తెలియలేదు. ఇవాళ మేము శుద్ధపూసలను వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా తప్పే. ఆ మోకాళ్ళ మీద నుంచో పెడతా, కంట్రాయర్తో పరిగెట్టిస్తా, బట్టలు తీస్తా అని ఆయన మాట్లాడారు. అలాగా ఆయన్ని వీళ్ళు మాట్లాడారు. చెప్పు అనేది ఫస్ట్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, చెప్పుతో కొడతారని. దాంతో రెండు చెప్పులు ఉన్నాయని ఆయన అన్నాడు. మాటకు మాటలు ఒకళ్ళు వీళ్ళంటే ఒకళ్ళు అంటే మాటలకు మాటలు కూతురు చండాలం చేశారు. దీంట్లో ఒకళ్ళ తప్పు ఒకళ్ళు ఒప్పుగారు. ఇదేదో మేము శుద్ధపూసలని ఎవరు మాట్లాడితే అంతకన్నా భ్రష్టత్వం కొట్టలేదు. ఈ తప్పులకు తల వంచుకోరు. ఇద్దరు ఈ రెండు పార్టీలు తీరిలా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో సిగ్గుపడతారు. ప్లస్ ఇప్పుడేంటి, ఇప్పుడు కేసులు హైకోర్టు కక్ష సాధింపు రాజకీయాలు చేయకండి, 6 ఏళ్ళు ఏం చేశారు. ఇవాళ కొత్తగా 7 ఏళ్ల క్రితం ఏదో స్టేట్మెంట్ పట్టుకు తీసుకున్నారు. ఈ కాదు ముట్టికారు. ఇప్పటికైనా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాక్షన్లు కాకుండా మీ 6 సూత్రాలు ఏంటి, సూపర్ 6 ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు, చంద్రబాబు భజన చేయడం, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడా, ఎలా ఉంటా అమ్మాయిని 32 ఏళ్ళ అమ్మాయి పరిపాలన మీద దృష్టి పెట్టమనండి, ప్రజాపాలన చేయమనండి. జగన్ జపము వైసీపీ జపం కాకుండా అయిపోయింది, వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. సార్ ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా లక్ష్మణరావు గారు, మళ్ళీ ఇది వర రాఘవరావు రవీంద్ర రెడ్డి గారు మాకు సంబంధం లేదు, పూర్లగడ్డికి సంబంధం లేదు, జన వైసీపీ కానీ. అట్లాగే లక్ష్మణరావు గారు కూడా నాకు తెలిసింది అది పార్టీ ప్రకటించిన అధికార ప్రతినిధి కాదు. రేపు పొద్దున ఏమన్నా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి అది గొడవ అయితే రేపు పొద్దున వైసీపీ పార్టీ కూడా లక్ష్మణరావు గారికి మాకు సంబంధం లేదంటారు. నేను అనేది ఏంటంటే అది లక్ష్మణరావు గారు అవ్వచ్చు, వర్ర రవీంద్రరావు రెడ్డి అవ్వచ్చు, లేదా సుజాత గారు కావచ్చు, అక్షర సత్యం కావచ్చు, లేదా ఇంకా అరెస్ట్ కాబోతున్న 100 మంది 1000 మంది కావచ్చు, లేదా అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా వైసీపీ పార్టీ ప్రధాని మీరు వైసీపీ పార్టీ గురించి ప్రాణాలు అర్పించి ఇంకా మాట్లాడాలనుకున్నారు కాబట్టి ఈ రోజు పార్టీకి సంబంధం లేదంటే రేపు అక్షర సత్యం గారు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. అక్షర సత్యం గారు పాయింట్ మీద ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ఈ నాయకులు ధన్యవాదాలు మీ వాయిస్ ఇచ్చినందుకు. అక్షర్ సత్యం గారు, సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారిని ఒకటే అడగదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. మీరు నిజంగా రాజకీయ విశ్లేషకులా లేదంటే వైసీపీ కార్యకర్త నేను అడగదలుచుకున్నాను. మీరు ఉన్న సత్యాలను కూడా ఎందుకు మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారో మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చేసిన డెవలప్మెంట్ తెలుసా? మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఆగండి, నేను మాట్లాడే వినే దమ్ము లేదా మీకు? నేను మాట్లాడే ఆన్సర్ ఇస్తుంటే మీకు వినే దమ్ము లేదా? నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు?
మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు? మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఆన్సర్ ఇవ్వనివ్వండి. మధ్యలో వస్తారు ఎందుకంటారు? మీ కళ్ళు కనిపెట్టి చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు? కళ్ళు కూడా కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదేమో. ఏం మీ పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు? రాష్ట్రానికి విషయాలకు తెలియకపోయినా ఏ నష్టమేం లేదు. వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కడుపులో విషయం దాచుకుని కడుపులో విషయం కక్కుతా ఉంటావు. మాట్లాడుతున్నావు మెగా ఫ్యామిలీ అంటే పడదు నీకు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు, చేసిన అభివృద్ధి కనిపించదు. ఏం మాట్లాడుతున్నారండి? పిఠాపురం వెళ్ళి